హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ బిగ్ బాస్ సీజన్ 9. సో 8th వీక్ ఎలిమినేషన్స్ అయితే కంప్లీట్ అయిపోయింది. సో ఆల్రెడీ ఫస్ట్ ఓటింగ్ వచ్చినప్పుడే చెప్పాను 2 days బిఫోర్. మాధురి గారు ఓటింగ్ తక్కువ ఉన్నారు, తర్వాత పవన్, తర్వాత రాము వీళ్ళు తక్కువ లిస్ట్లో ఉన్నారు. సో మళ్ళీ రీతు చౌదరి చెప్పాను. రీతు కామెడీ వీడియో చూడండి, నేను ఆల్రెడీ 2 days బ్యాక్ వీడియో పోస్ట్ చేస్తాను. రీతు చౌదరి మాధురికి 90% మాధురికి ఛాన్స్ వెళ్ళిపోయే ఛాన్స్ చెప్పాను. సో డ్యామ్ షూర్గా మాధురి గారు అయితే ఎలిమినేట్ అయిపోయారు బిగ్ బాస్ సీజన్ 9 నుంచి 8th వీక్. సో ఎందుకంటే ఆడియన్స్కి నచ్చలేదు తన బిహేవియర్ కానీ, తన యాటిట్యూడ్ కానీ, తన ఆటతీరులో కానీ, తన పెత్తనం కానీ ఏదైనా నచ్చలేదు. సో ఆడియన్స్ నచ్చితేనే హౌస్లో ఉంచుతారు, నచ్చకుండా ఉంచరుగా. సో అందుకే ఆమె చేసిన ఓవర్ యాక్షన్ నచ్చకే ఆడియన్స్కి ఆమె ఓటు పడలేదు, హౌస్ నుంచి వెళ్ళిపోయారు. సో ఇది ఫైనల్గా. సో మనం బయట సెలబ్రిటీస్ ఉండొచ్చు కాదనట, మనం ఏదో పెద్ద తోపు ఉండొచ్చు పొలిటికల్లో కూడా, తప్పేం కాదు. కానీ అది ఆడియన్స్కి నచ్చాలి కదా. సో ఆడియన్స్ నచ్చితేనే, ఒక ఇన్స్టాగ్రామ్ ఫేస్బుక్లో వ్యూస్ వస్తే మాత్రాన అది ఫేమస్ అయితే మనం బిగ్ బాస్ సీజన్ అయినా ఓటింగ్ పరంగా చూస్తారు, ఆట తీరుబట్టుని చూస్తారు. సో ఇవన్నీ చూసుకున్నా మాధవ్ గారు ఎక్కడ గేమ్లో ఆడినట్టు లేదు, ఎక్కడ పర్ఫార్మెన్స్ లేదు, ఎక్కువ సౌండ్, ఎక్కువ అరుపులు మెరుపులు తప్ప ఆమె ఎక్కడ చేసింది అనేది లేదు ఇక్కడ స్పెషల్గా. ఇప్పుడు రాము తీసుకున్న, మిగతా కండిషన్స్ చూసుకుని, పవన్ తీసుకున్న, వీళ్ళు గేమ్లో ఆడుతున్నారు. సో తను ఆడట్లేదు. సో మాధురి గారు అందుకనే హౌస్ నుంచి వెళ్ళిపోయారు. అది కాక తన మాట తీరు కూడా బట్టి ఉంటుంది ఆడియన్స్ ఓటింగ్. సో ఆట తీరు బాగాలేదు, మాట తీరు బాగాలేదు. సో అందుకని ఆమెకు ఓట్ పడలేదు. సో ఫైనల్గా అయితే మాధురి గారు హౌస్ నుంచి వెళ్ళిపోయారు. సో నేను నేను నామినేషన్స్ జరిగినప్పుడు ఎవరు నామినేట్ అయ్యారో అప్పుడే చెప్పాను. 90% మాధురి గారు, తర్వాత రీత చౌదరి వీళ్ళు హౌస్ నుంచి వెళ్ళే అవకాశం చెప్పాను. సో అద్భుతంగా జరిగింది. సో నా వీడియో నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. సో ఫైనల్గా అయితే మాధురి గారు హౌస్ నుంచి వెళ్ళిపోయారు, ఎలిమినేటెడ్ అయిపోయారు, ఓట్ పడలేదు.